దేవుని సంగమా, ప్రభు పేరిట చేరవచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైన హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మనము పాడినటువంటి పాటలో నేనెవరిని ప్రేమింతు నీకంటే లోకాన, నిజమే. ఆయన కంటే మరి ఎక్కువగా ఎవరిని ప్రేమించినా కూడా ఈ లోకంలో ప్రయోజనం లేదు. ప్రతి ఒక్కరు కూడా ప్రేమిస్తున్నట్టుగా ఉంటారు, కానీ ఆ ప్రేమలో మోసం ఖచ్చితంగా ఉంటుంది. కానీ యేసు ప్రేమలో ఏ మోసము లేదు, ఏ ఆశ లేదు. ఏ ఆశ లేకుండా అందరినీ ప్రేమించేటువంటి ప్రేమ ఏ ప్రేమ అంటే యేసు ప్రేమ. ఆ ప్రేమ శాశ్వతమైనది. ఆ ప్రేమ ఎవరు కూడా చూపన్నటువంటి ప్రేమ. తల్లిదండ్రుల కంటే మించిన ప్రేమ, అన్నదమ్ముల కంటే మించిన ప్రేమ, లోకములో అందరికంటే ఎక్కువ ప్రేమించే ప్రేమ ఏది అంటే దేవుని ప్రేమ. ఈరోజు మనము ఆదరణ కనికర సంపన్నుడు. దేవుడు ఎవరంటే ఆదరణ కనికర సంపన్నుడు. ప్రతి వారిని కూడా ఆదరించేవాడు, కనికరించేవాడు మన దేవుడు. ఆయనకు వచ్చి అయ్యా నన్ను కరుణించు, నన్ను ఆదరించు అని చెప్పినప్పుడు ప్రతి వారిని కూడా ఆదరించి కనికరించేటువంటి కరుణా సంపన్నుడు మన దేవుడు. కీర్తనలు మాట్లాడకూడదు. కీర్తనలు 23వ అధ్యాయము 3-4 వచనాలు చదువుకుందాం. కీర్తనలు 23వ అధ్యాయము 3-4 వచనాలు చదువుకుందాం. చూడండి, ఇక్కడ భక్తులు దేవునితో దేవుడు వారికి చేసిన మేలులను బట్టి వారు చెప్పుతున్న మాట ఏమంటే, నా ప్రాణమునకు ఆయన, ప్రాణమునకు సేద తీర్చేది ఎవరు అంటే దేవుడు. ప్రాణానికైనా శరీరానికైనా బలం ఇచ్చేది ఎవరు అంటే దేవుడు మాత్రమే. మనుషులుగా ఉండే మనము చాలాసార్లు బలహీనమైపోతుంటాం, నిరుత్సాహమైన స్థితిలో ఉంటుంటాం. ఏమీ తోచనటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఆదరించి కనికరించే దేవుని వైపు మనం చూసినప్పుడు ప్రతి వారి యొక్క ప్రాణమును ఆయన ఏం చేస్తాడంటే సేద తీర్చేవాడుగా ఉంటాడు. మనుషులు ఎవరు కూడా సేద తీర్చరు, కానీ మనం అనారోగ్య స్థితిలో ఉన్నప్పుడు, బలహీనమైన స్థితిలో ఉన్నప్పుడు మనల్ని చూసి వెక్కిరించేవారుగా, అవహేళన చేసేవారుగా మనుషులు ఉంటారు. అయితే మనం ఎన్నిసార్లు బలహీనమైన, ఎన్నిసార్లు అనారోగ్య పాలైనా, ఎన్నిసార్లు మనము దేవుని దగ్గరికి రాకపోయినా ఆయన ప్రేమ ఎన్నడూ కూడా విడిచిపెట్టనటువంటి ప్రేమ యేసు ప్రేమ. అది మధురమైనటువంటి ప్రేమ. ఇక్కడ చూస్తే నా ప్రాణమునకు ఆయన సేద తీరుస్తున్నాడు. దావీదు చాలా సమయాలలో బలహీనమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు, శత్రువుల మీదికి వచ్చినప్పుడు, శత్రువుల బాధను తట్టుకోలేక ఆయన మీదకి వచ్చినటువంటి ప్రతి విధమైన బాధను తలుచుకుంటూ ఏమంటాడంటే, నా ప్రాణము నెమ్మదిగా లేదు. నా ప్రాణము నెమ్మదిగా లేనప్పుడు ఆయన నా ప్రాణమునకు ఏం తీస్తున్నాడు? సేద తీరుస్తున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించుచున్నాడు. ఆయన నామము చాలా గొప్పది. ఆయన నామమును బట్టి నన్ను నీతి మార్గంలో నడిపించుచున్నాడు. ఆయన మార్గంలో నేను లేకపోతే నీతి తప్పేవారిని ఏం చెప్తున్నాడు? ఆయన మార్గము నీతి న్యాయములకు నిలయమై ఉంది. ఆయన మార్గము పరలోకానికి దారి అయి ఉంది. యేసు ప్రభు అందుకే నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమునై ఉన్నాను అంటాడు. దావీదు కూడా ఏం చెప్తున్నాడంటే, తన నామమును బట్టి నీతి మార్గములో ఆయన నన్ను నడిపిస్తూ ఉన్నాడు. నేను నీతి తప్పిపోకుండా నీతి మార్గంలో ఆయన తప్పిస్తూ నా ప్రాణమునకు ఆయన సేద తీరుస్తూ ఉన్నాడు. ఇంకా చూస్తే గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను. ఆయనకు ఎప్పుడు కూడా గాఢాంధకారపు లోయలు, ప్రతి విషయంలో గాఢాంధకారమే.
ఆయన ముందు వెనక శత్రువులు ఆవరించి ఉన్నారు. చాలాసార్లు దావీదు తప్పిపోయే పరిస్థితుల్లో ఆయనను ప్రార్థన చేస్తున్నాడు. ప్రతి విషయంలో దేవుని యొక్క అనుమతి లేకుండా ఏది కూడా చేయకుండా ముందుకు నడిచేవాడు దావీదు. అందుకే గాఢాంధకారపు లోయలో నేను వెళ్ళినా కూడా ఏ అపాయమునకు నేను భయపడను. నాకు మామూలుగా భయం ఉంది, కానీ ఆయన మార్గంలో నేను ఉన్నాను. ఆయన నన్ను కాపాడుతున్నాడు, సేద తీరుస్తున్నాడు, నీతి మార్గంలో నడిపిస్తున్నాడు. కాబట్టి గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన కూడా ఏ అపాయమునకు నేను భయపడను. అపాయము నా మీదికి వచ్చినా కూడా నేను భయపడను. ఎందుకంటే అపాయాన్ని తప్పించేవాడు దేవుడు, అనారోగ్యం నుంచి తప్పించేవాడు దేవుడు, శత్రువుల చేతుల్లోంచి తప్పించేవాడు దేవుడు. అందుకే ప్రతి విషయంలో దేవుని ముందుంచుకొని నడిచేవాడు దావీదు. ఇంకేం చెప్తాను చూడండి, ఏ అపాయమునకు నేను భయపడను, నీవు నాకు తోడుగా ఉన్నావు. ఎక్కడ పోయినా నీ తోడు నాకు ఉండాలి. అందుకే నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. గాఢాంధకారపు లోయలో కూడా నీ తోడు నాకు ఉంటే చాలయ్యా, ఏ అపాయమునకు నేను భయపడను. ఎందుకంటే నువ్వు ఆదరించే దేవుడవయ్యా, నువ్వు కరుణించేటువంటి దేవుడవయ్యా, కరుణా సంపన్నుడవై ఉన్నావు. అందుకే నీవు నాకు తోడయిందువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరిస్తుంది. అబ్బా, ఆదరించే దేవుడు ఆయన. ప్రతి వాడు కూడా దీన స్థితిలో ఉన్నప్పుడు, దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు, అనారోగ్య స్థితిలో ఉన్నప్పుడు, అన్ని కోల్పోతున్న స్థితిలో ఉన్నప్పుడు మోకరించి ప్రార్థన చేసినప్పుడు నిన్ను ఖచ్చితంగా ఆదరించి కనికరించే కరుణ సంపన్నుడు ఆయన. అందుకే మనం ఏ విషయంలో కూడా దేవుని వదిలిపెట్టకుండా గట్టిగా పట్టుకొని ముందుకు పోవాలి. ఈరోజు మనం నేర్చుకుంటున్నది ఏమంటే ఆదరణ మరియు కనికరము చూపే కరుణ సంపన్నుడు. 41వ కీర్తన 3వ వచనం చదువుకుందాం. రోగశయ్య మీద యెహోవా వానిని ఆదరించును. చూడండి, రోగం వచ్చినప్పుడు రోగశయ్య మీద దేవుడు వానిని ఆదరించును. రోగము కలుగగా, నీకు నాకు రోగము కలిగినప్పుడు స్వస్థత పరిచేది ఎవరు? దేవుడే. మరొకసారి చూస్తే ఏం చెప్తాం చూడండి, రోగశయ్యల మీద యెహోవా వానిని ఆదరణ కలుగజేసే దేవుడు. మనిషికి ఏం కావాలా? డబ్బు లేకపోయినా కానీ, డబ్బు ఇవ్వకపోయినా కానీ మనుషులు ఏం చేయాలా? ఆదరించాలి. ఈ లోకం మనుషులని ఆదరించదు, కానీ దేవుడు ఆదరిస్తాడు. రోగశయ్యల మీద యెహోవా వానిని, నీవు రోగముతో ఉన్నప్పుడు, కష్టములో ఉన్నప్పుడు, నష్టములో ఉన్నప్పుడు నిన్ను ఆదరించే ఆదరణకర్త ఆయన. ఇంకేమంటారు చూడండి, రోగము కలుగగా నీవే వానిని స్వస్థత పరచుదు. స్వస్థత పరిచేది ఎవరు? దేవుడే. చాలా సార్లు చాలా మంది అనారోగ్యంలో ఉన్నప్పుడు, అయ్యా నాకే ఎందుకు అయ్యా అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏమంటాడంటే, అది నీకు ఉండాలయ్యా. అపోస్తుడైన పౌలు కూడా, అయ్యా ఈ ముళ్ళు నా దగ్గర నుండి తీసేయి అంటే ఏమన్నాడు? నా కృప నీకు చాలు. ఒక ఆభరణం బంగారు కొలిమిలో కాల్చబడితే అదేమైతుంది? ఇంకా మెరుగైతుంది. ఒక మనిషి మానసికంగా కానీ రోగంతో కానీ బాధపడినప్పుడు, బాధలో నుండి బలహీనతల నుండి బలవంతుడైనప్పుడు ఇంకా దేవుని గట్టిగా మనం ఏం చేస్తామో? ఆరాధిస్తాం. అందుకే సాతాను చాలా సార్లు మనల్ని వెనుక పడేయాలని చూస్తుంటాడు.
అది అనారోగ్యపరంగా, ఆర్థిక పరంగా, మానసికంగా నిన్ను నన్ను వెనక్కి లాగినప్పుడు మనం అనుకుంటాము దేవుడు నాకు అన్యాయం చేస్తున్నాడేమో అనుకుంటాం. ఎప్పుడు కూడా దేవుడు మనకు అన్యాయము చేయడు. రోగశయ్యల మీద నిన్ను ఆదరించేవాడు ఆయన. 2వ వచనం, యెహోవా వానిని కాపాడి, యెహోవా వానిని కాపాడి బ్రతికిస్తాడు. అదే, నీవే రాకపోతే నేనేమైపోదును, నీవే రాకపోతే నేనేమైపోదును, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా, రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా, నీ మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నీ వాక్యము నన్ను బ్రతికించును, బాధలలో అది నాకు నెమ్మది కలుగజేయును. 2వ వచనం ఎంత చక్కగా చెప్తుంది, యెహోవా వానిని కాపాడును, కాపాడి బ్రతికించును, భూమి మీద వాడు ధన్యుడగును, వాని శత్రువుల ఇచ్చకు నీవు వానిని అప్పగించవు. 1వ వచనంలో ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును. ఆపద వచ్చినప్పుడు ఆపద కాలములో ఆయన ఆపదను తప్పిస్తాడు. ఆదరణ కలిగిన దేవుడు, ఆదరించే దేవుడు, కనికర సంపన్నుడు మన దేవుడు. 54వ కీర్తన 4వ వచనం, ఇదిగో 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 అంటే అర్థమేమి, నేను చెప్తుండేది ఏమంటే దేవుడు నాకు సహాయకుడు. ఎవరైనా నాకు సహాయం అంటే దేవుడే. ఎవరైనా నన్ను రోగం నుంచి బయటికి తీసేది అంటే దేవుడే. ఎవరైనా నన్ను బలపరిచేది అంటే దేవుడే. ప్రతి విషయంలో మనల్ని కాపాడుతుండే దేవుడు ఆయన. ఇశ్రాయేలీయులను కాపాడుతున్న దేవుడు కునుకడు, నిద్రపోడు. నిన్ను నన్ను చూస్తూ ఉన్నాడు, నిన్ను నన్ను కాపాడుతున్నాడు. ఇదిగో దేవుడు నాకు సహాయకుడు, ప్రభువే నా ప్రాణమును ఆదరించేవాడు. ప్రాణం పోతుంది మనకి అనుకుంటాం, ప్రాణబాధలు కలుగుతాయి కొన్నిసార్లు. బాధ తట్టుకోలేక కొన్నిసార్లు ఏం చెప్తామంటే, మనుషులు ఇబ్బంది వచ్చినప్పుడు నాకు ఈ బ్రతుకు ఇంకా వద్దు, నేను బ్రతకడం కంటే ఏం కోరుకుంటారు, చనిపోయేది మేలు అని అనుకుంటున్న స్థితిలో నీ ప్రాణ బాధ నుండి నిన్ను తప్పించేవాడు ఆయన. ప్రాణ బాధ నుండి నిన్ను విముక్తి కలగజేసేవాడు. ఎంత బాధ వచ్చినా నీకు నీవే నేను వద్దు ఈ లోకంలో అనుకున్నా కూడా నిన్ను ఏం చేస్తాడంట, రోగశయ్యల మీద నుండి తప్పించి నిన్ను ఆదరించి నీ ప్రాణములో కనికరిస్తాడు ఆయన. నీ ప్రాణములో ఆయన బాగు చేస్తాడు దేవుడు. మాటి మాటికి రోగం వస్తుంది అనుకోండి, మాటికి ఇబ్బంది కలుగుతున్నప్పుడు ఏమంటాం, నాకు ఇంకా ఏం తప్ప అన్నీ నాకే వస్తున్నాయి. సైతాన్ గాడు ఏం చేస్తాడంటే మన నోట్లో ఏం మాట్లాడిస్తాడో తెలియదు. ఆ బాధలు తట్టుకోలేక మనం ఏం చెప్తాము, దేవుడు నాకు అన్ని శ్రమలే వస్తున్నాడు, దేవుడు కఠినాత్ముడు, దేవుడు మంచోడు కాదు అని మనం అనుకుంటాం. కానీ ఆయన ఏం చేస్తున్నాడంటే మనల్ని కొలిమిలో కాలుస్తున్నప్పుడు ఎందుకు కాలుస్తున్నాడు, ఇంకా మనము మెరుగుపడాలని, ఇంకా మనము ఆత్మీయతలో ఎదగాలని. చాలా మంది అనుకుంటారు మాకేం రోగాలు రావు అని అనుకుంటారు. కానీ దేవుని యందు భయభక్తులు కలిగిన వారికి, దేవుని ప్రేమించే వారికి కష్టాలు వస్తాయి, రోగాలు వస్తాయి, సమస్యలు వస్తాయి. వాటన్నిటిని ఏం చేయాలి, శోధనలు సహించువాడు ధన్యులమైతే మనం.
సహించలేక ఓడిపోకూడదు, సహిస్తూ బ్రతకాల. ఎంత మంచి మాటలు చెప్తాడు. నా ప్రాణమునకు ఆయన, ఇదిగో ప్రభువే నా ప్రాణమును ఆదరిస్తున్నాడు. నిజంగా మీరు నమ్ముతున్నారా మీ ప్రాణమును ఆదరించేవాడు దేవుడే అని? ఎవరైనా ఆదరిస్తున్నారా? పైకి ఆదరిస్తారు కానీ నీ ప్రాణాన్ని బ్రతికించేది ఎవరు? నీ ప్రాణమును నిలబెట్టేది దేవుడే. ఆ దేవునికి ఎన్ని కృతజ్ఞతాస్తుతులు చెల్లించినా కూడా తక్కువే. మనం అనుకోవచ్చు, రోజు నేను ప్రార్థన చేస్తున్నా, రోజు నేను గణపరుస్తున్న దేవుని అనుకుంటాం కానీ మన జన్మ సరిపోదు ఆయనని ఎంత కొనియాడినా కూడా. ఎందుకంటే అనుక్షణము నిన్ను నన్ను కాపాడుతున్నాడు ఆయన. అనుక్షణము నిన్ను నన్ను చూస్తూ ఉన్నాడు. 94వ కీర్తన 14వ వచనం చూస్తే ఎంత మంచి మాట. యెహోవా తన ప్రజలను విడిచిపెట్టడు, ఎడబాయేవాడు కాదు అంటే అర్థము విడిచిపెట్టాడు. ఒక్క క్షణము కూడా మనల్ని వదిలిపెట్టాడు ఆయన. నిమిషం మాత్రము ఆయన ప్రేమ కోపంగా ఉంటాడు కానీ జీవిత కాలం ప్రేమిస్తాడు ఆయన. అందుకే ఇక్కడ ఏమంటారు చూడండి, యెహోవా తన ప్రజలను ఎడబాసేవాడు కాదు, మర్చిపోయేతోడు కాదు. తల్లి తన బిడ్డను మరచిన, పెళ్లి కుమార్తె తన వడ్డానమును మరచిన నిన్ను ఆయన మరువడు, విడువడు, ఎడబాయడు. ఎప్పుడు కూడా విడిచిపెట్టాడు. నా చెయ్యి దేవుడు వదిలిపెట్టినాడు అని మనం అనుకుంటాం. డబ్బులు చేతులు ఆడినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, పిల్లలకు ఫీజు కట్టలేనప్పుడు, ఆరోగ్యానికి డబ్బులు లేనప్పుడు మనం అనే మాట, దేవా ఎందుకు నాకు ఈ పరిస్థితి, నా జీవితం ఇంతేనా అని మనం బాధపడుతుంటాం. దేవుడు నన్ను వదిలిపెట్టినాడు అని అనుకుంటాం కానీ ఆయన ఏమంటాడంటే, చూడుము నిన్ను నా అరచేతిలో చెప్పుకున్నా. అరే తిక్కోడా పిచ్చోడా, నేను నిన్ను మర్చిపోలేదు, నా అరచేతిలో నిన్ను చెప్పుకున్నా. నువ్వు ఎంత బాధపడుతున్నావో అంత సంతోషము నేను నీకు ఇస్తా, అంత సమాధానము నేను నీకు ఇస్తా అంటాడు దేవుడు. కేవలం నువ్వు అడుగు, నేను నీకు ఇస్తా. అడుగుడి ఇయ్యబడును, వెదకుడి దొరుకును, తట్టుడి. కానీ కొన్నిసార్లు అడుగుతూ ఉన్నా కూడా ఆలస్యం కావచ్చు. ఆలస్యమైన అద్భుతం చేస్తాడు దేవుడు. ఆలస్యమైన ఇచ్చేది ఎట్లుంటది? అద్భుతంగా ఉంటది. హన్న ప్రార్థన చేసింది. అన్నకు గర్భం లేనప్పుడు పెనిన్నా ఏం చేసింది? ఎగతాళి చేసింది. కానీ గర్భం ఇచ్చినాడు దేవుడు. ఎగతాళి చేయబడిన చోటనే ఏమైందేమా? ఘనపరచబడింది. కుమారుని ఇస్తే నీ సేవకి వదిలిపెడతా అని మాట ఇచ్చింది. మాట తప్పకుండా దేవుని సేవలో ఆ కుమారుణ్ణి వదిలిపెట్టింది. శారాకు గర్భం ఇచ్చినాడు దేవుడు. ఆలస్యమైన అద్భుతాలు చేసే దేవుడు ఆయన. మన్నాను ఏం చేసినాడు? మారాను మధురంగా మార్చిన దేవుడు. మారా అంటే చేదు, చేదును కూడా తీపిగా మార్చే దేవుడు. ఒక పెద్దలు ఒక మాట అంటారు కదా, తినగా తినగా వేప, తినగా తినగా వేప. కష్టాలు కూడా వస్తూ వస్తూ అది మనకు అనుభవం అయిపోతాయి, తీయగా అయిపోతాయి. అందుకే ఇక్కడ ఏం చెప్తావు చూడ, నా అంత చదవమ్మా 94:14. యెహోవా తన ప్రజలను ఎడబాయని వాడు కాడు, తన స్వాస్యములు తన సొంత వారిని విడనాడు వాడు కాదు. నీతిని స్థాపించుటకై న్యాయపు తీర్పు జరుగును, యథార్థ హృదయులందరూ దానిని, యథార్థంగా ఉండేవారు దానిని అనుసరించేవారుగా ఉంటారు. 94వ కీర్తన 19వ వచనం. ఎక్కడ? అంతరంగము.
కొన్నిసార్లు అర్థం కాకుండానే విచారం వస్తుంటది. ఎందుకు వస్తుందో తెలియదు. చూసినప్పుడు అంటాం ఏమి విచారంగా ఉన్నట్టు ఏం లేదు అంటాం, కానీ ఎందుకు విచారం వస్తుందో కూడా తెలియదు, ఎందుకు బాధపడుతున్నామో కూడా తెలియదు. కొంతమంది కూర్చున్న చోటనే కూర్చొని ఏడుస్తూ ఉంటారు, అది ఎందుకో వాళ్ళకు కూడా తెలియదు. కన్నీళ్లు కారుతూనే ఉంటాయి. ఎందుకంటే విచారం తెలియకుండానే వస్తుంటది బాధ. దేవుడు అదే అంటాడు, నీకు విచారము అంతరంగములో, ఎక్కడ పైకి కాదు, నీ హృదయాంతరంగములో విచారములు ఎట్లంట ఎక్కువగా అయినప్పుడు, అయ్యా నాకు విచారాలు వచ్చినప్పుడు, నాకు మనసు నెమ్మది లేనప్పుడు, మనసు నెమ్మది లేకుండా నేను సంశయపడినప్పుడు, నీ ఆదరణ నన్ను ఏం చేస్తుంది? నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది. అబ్రహామా, నీ ఒక్కడై ఉన్న నీ కుమారుని బలి అర్పించు అన్నప్పుడు అబ్రహాంకి ప్రాణంలో నెమ్మది ఉందా లేదా? దేవునికి మాత్రం ఇస్తా అన్నాడు, కానీ కుమారుని బలి అర్పిస్తున్నప్పుడు ఆ హృదయాంతరంగం ఎట్లుంటది? విచారణ, బాధ. కానీ బయటికి కనిపించలే అబ్రహాముకి. ఎప్పుడైతే కత్తి తీసుకొని తన కుమారుని చంపడానికి పోయినప్పుడు అతని గుండె ఏమంటది? అదిరిపోయింటది, అల్లాడిపోయింటది. కానీ దేవునికి మాట ఇచ్చినాడు, అబ్రహామా ఆగు, నీ ప్రియ కుమారుని బలి ఇవ్వద్దు అన్నప్పుడు మనసులో విచారం పోయి ఏమైంది? సంతోషం కలిగింది. తన హృదయములో ఎల్లలేని ఆనందము కలిగింది. కానీ దేవునికి బలి అర్పిస్తా అన్నప్పుడు పైకి సంతోషంగానే ఉంటారు. కుమారుని బలి అర్పిస్తా అని మాట ఇచ్చినప్పుడు మనసులో నెమ్మది ఉంటుందా, బాధ ఉంటుందా? అబ్రహాము ఏం బాధ చూపించినట్టు కనబడలే. కానీ తండ్రిగా ఏముంటది? ఖచ్చితంగా నీ కుమారుని నువ్వే చంపాలా, చంపుతా అని తెలిసినప్పుడు ఎట్లుంటది? కానీ కుమారునికి తెలియదు. అయినా బలి అర్పించడానికి గొర్రె పిల్ల లేదే అన్నప్పుడు ఏమన్నాడు? యెహోవా ఈరే, యెహోవా చూసుకుంటాడు. తండ్రికి తెలుసు బలి ఇవ్వాలని, కుమారునికి తెలియదు. కానీ కుమారునికి ఏం చెప్తున్నాడు? దేవుడు చూసుకుంటాడు. ఆయన తండ్రి మాట ప్రకారంగా కుమారుడు బయలుదేరి వెళ్ళినాడు, కానీ ఆ బలి అర్పించకుండా ఆపినప్పుడు విచారం ఏమైంది? అతనిలో విచారం పోయింది. ఎంత సంతోషం కలిగిందో! మరి నీకు నాకు కూడా చెప్పలేని విచారణలు, చెప్పలేని బాధలు, అవి ఎందుకు వస్తున్నావో తెలియనప్పుడు ఆయన అంటాడు, నీ గొప్ప ఆదరణ నా ప్రాణానికి నెమ్మది కలగజేయుచున్నది. కనికరము గల కరుణా సంపన్నుడు నీ ప్రాణానికి ఏం కలగజేస్తాడు? నెమ్మది, సమాధానము, శాంతి కలగజేసే దేవుడు. 119వ కీర్తన 74వ వచనం. అయ్యా, ఈ లోకంలో నేను ఎవరి మీద ఆశ పెట్టుకోలే, ఎవరు నన్ను ఆదరిస్తారన్న ఓపిక, ఆ నమ్మకము నాకు లేదు. అందుకేమంటాడు దావీదు? నీ వాక్యము మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నా. వాక్యము మీద అంటే నీ మీద. వాక్యం ఏమైంది? దేవుడు. నీ మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. నీ యందు భయభక్తులు గల వారు నన్ను చూసి సంతోషించుదురు. యెహోవా, ఆహా దేవా, నీ తీర్పులు న్యాయమైనవయ్యా. విశ్వాసత గలవాడవై నీవు నన్ను శ్రమపరిచినను, శ్రమపరిచింది వన్నీయో నేను ఎరుగుదును. నువ్వు శ్రమ పెడుతున్నావని నాకు తెలుసు, కష్టము పెడుతున్నావని నాకు తెలుసు, నా విశ్వాసతను పరీక్షిస్తున్నావని నాకు తెలుసు. యోబు కూడా ఏమన్నాడు? యోబు ఏమన్నాడు? భార్య ఏమనింది? నీవు దేవుని దూషించి
యోబుకి కూడా నెమ్మది లేదు, ఆదరణ లేదు, కనికరము చూపించేవారు లేరు. భార్య కూడా కనికరము చూపిస్తలేదు, భార్య ఆదరించడం లేదు. కానీ ఆయన మాత్రం ఎవరి మీద ఆధారపడి ఉన్నాడు? దేవుని మీద. స్నేహితులందరూ కూడా చిన్న చూపు చూసినా ఆయన అంటాడు, నా పనివాడు నా మాట వినడం లేదు, నా భార్య, నా ఊపిరి నా భార్యకి అసహ్యమైంది. అంటే ఎంత రోత బ్రతుకు నాది అని యోబు చెప్తున్నాడు. అయినా కూడా దేవుడు నన్ను ఆదరిస్తాడు అనేటువంటి ఆదరణతో ఉన్నాడు. దేవుడు ఆదరించే సమయం వచ్చినప్పుడు యోబుకి రెండంతల ఆశీర్వాదాలు కలిగినాయి. కాబట్టి దేవుడు ఆదరించేంత వరకు, కరుణించేంత వరకు మనం కనిపెట్టుకొని ఉండాలి. చదవమా? నీ సేవకునికి నీవు ఇచ్చిన మాట చొప్పున నీ సేవకునికి నీ కృప ఆదరించునుగాక. ఆమేన్. ఏమంటాడు? నీ సేవకునికి నీ సేవకునికి నీవిచ్చిన మాట చొప్పున నీ కృప నన్ను ఆదరించాలి. నన్ను దేవుని కృప ఆదరించాలి. నేను ఎప్పుడు ప్రతి ఇంట్లో చెప్తుంటా, కీర్తనలు 42వ అధ్యాయం 8వ వచనం ప్రతి ఇంటికి చెప్తుంటా. ప్రతి ఇంట్లో, అయినను పగటి వేళ యెహోవా తన కృప కలుగా ఆజ్ఞాపించును, రాత్రి వేళ ఆయనను గూర్చిన కీర్తనయు, నా జీవదాత అయిన దేవుని గూర్చిన ప్రార్థనయు నాకు తోడుగా ఉండునుగాక. కృప, కీర్తన, ప్రార్థన ఇవి మనకి తోడుగా ఉండి ఆదరిస్తాయి. మనుషులు ఆదరించకపోయినా, మనుషులు దూరబెట్టినా, మనుషులు వెలివేసిన దేవుని కృప, కీర్తన, ప్రార్థన మనల్ని ఎన్నడూ కూడా విడిచి పెట్టదు. కీర్తనలు 119:76 చదివాం కదా, 76, 77. యెషయా 12వ అధ్యాయం 1 నుండి 3 వచనాలు చదువుకుందాం. ఆ దినమున మీరు ఈలాగు అందురు, యెహోవా నీవు నా మీద. చూడండి ఏమంటామంట మనం, యెహోవా నీవు నా మీద కోపపడితివయ్యా. నీ కోపము ఇప్పుడు చల్లారిందా? నీ కోపము అంటాం ఎప్పుడు? మన మీద ఎవరైనా కోపం ఉన్నారనుకో, లేకపోతే పొద్దు ఏదైనా కింద పడు అని అనుకో, వాళ్ళ ఎదురుగా దప్పున కింద పడినాం అనుకో, అప్పుడు కింద పడి లేచి ఏమంటాం? ఇప్పుడు చల్లారిందా నీ కోపం? నేను కింద పడాలని కోరుకుంటేవి, అందుకే దప్పున కింద పడితే. అంటే వాళ్ళు అనుకునేది జరిగినప్పుడు ఏమంటాము? ఇప్పుడు చల్లారిందా కోపం. ఇక్కడ దేవుని కూడా అంటున్నామంట, ఆ దినమున మీరిలాగందురు, యెహోవా దేవా నీవు నా మీద కోపపడితివి, నీ కోపం ఇప్పుడు చల్లారిందా? నిన్ను స్తుతించుచున్నాను, నువ్వు నన్ను ఆదరించినావు. నీవే కోపపడితివి, నీవే నన్ను ఆదరిస్తీవి, నీవే కొట్టినావు, నీవే బాగా చేసినావు. అందుకే గాయము రేపు వాడను నేనే, మరలా గాయమును కట్టువాడను నేనే. నిన్ను కింద పడేసేతోని నేనే, పైకి లేపేవాడను నేనే. పెంట కుప్పల నుండి దీనులను పైకెత్తువాడను నేనే, గర్విష్ఠులను కిందకు పడద్రొక్కేవాడను నేనే. అనారోగ్యులను రోగిగా చేసేవాడు ఆయనే, రోగులను బాగు చేసేవాడు ఆయనే. ఇక్కడ ఎంత మంచి మాట చూడండి, నీ కోపము చల్లారను, నిన్ను స్తుతించుచున్నాను, నీవు నన్ను ఇప్పుడు ఆదరించున్నావు దేవా. ఇదిగో నా రక్షణకు కారణభూతుడకు దేవుడు, నేను భయపడక ఆయనను నమ్ముకొని ఉన్నాను. యెహోవా యెహోవాయే నాకు బలము, ఆయనే నా కీర్తనాస్పదము.
ఆయన నాకు రక్షణాధారమైన ఏమైనాడు? నా రక్షణకు ఆయన ఆధారము. నేను రక్షించబడుతున్నానంటే దానికి ఆధారము దేవుడే. నేను బ్రతుకుచున్నానంటే దానికి ఆధారము దేవుడే. అందుకే నీ ఆధారము, నీ యొక్క బలము నాకు కావాలయ్యా. ఆయన ఆదరణ కరుణా సంపన్నుడు. 66వ అధ్యాయము యెషయా 13వ వచనం. ఒకని తల్లి మీ తల్లి మిమ్మల్ని ఆదరిస్తుందా? ఆదరించదా? చిన్నగా ఉన్నప్పుడే ఆదరిస్తుంది కదా, పెద్దలైనాక ఆదరించదా తల్లి? చిన్నగున్నప్పుడు, నా ప్రశ్నకి జవాబు చెప్పాలా? చిన్నగున్నప్పుడు మాత్రమే ఆదరిస్తుందా తల్లి? ఎప్పుడూ ఆదరిస్తుందా? నేను చాలాసార్లు చూస్తుంటా తల్లి బిడ్డల సంభాషణ. పెళ్ళయి ఇంటికి పోయినా కూడా బిడ్డ ఎప్పుడైనా వచ్చి ఇట్లా వాళ్ళమ్మతో అన్నప్పుడు ఏమంటే తెలుసా, నీ ఇంటికే రానుకో, నీ ముఖం కూడా చూడను అంటది బిడ్డ. తల్లి కూడా రావద్దు పో, నీ ముఖం కూడా చూపించద్దు అంటది. అలిగి బిడ్డ పోతుంది. మరుసటి రోజు ఏమంటే హలో తిన్నావా అంటే అప్పుడు ఏమంటే ఏం తిన్నానో ఏమోలే, 2 నిమిషాలే, మా తర్వాత ఇంటికి వచ్చి పోయే అంటది. ఈమె కూడా మళ్ళీ మరుసటి రోజే ఇంటికి వస్తుంది. అట్లా అలిగి దూరంగా ఉన్న వాళ్ళు ఉన్నారా ఎవరైనా? కొన్ని రోజులు మాత్రమే. ఎన్ని రోజులైనా తల్లి బిడ్డని ఆదరిస్తుంది. కుమారునైనా కుమార్తెనైనా ఆదరిస్తుంది, ప్రేమిస్తుంది తల్లి. దేవుడు కూడా అదే అంటాడు, ఒకని తల్లి వారిని ఆదరించినట్లుగా నేను మిమ్మును ఆదరిస్తున్నాను, ఆదరించుదును. తల్లి ప్రేమ కంటే గొప్పది ఆయన ప్రేమ. నీ తల్లిని కూడా ఆదరించేది ఎవరు? దేవుడే. నిన్ను, నీ పిల్లలను, పిల్లల పిల్లలను కాపాడేది ఆయనే. నమ్ముతున్నామా లేదా? అవ్వ జేజీ అన్నాం అనుకోండి, జేజీని, బిడ్డని, మనమరాళ్ళని కూడా కాపాడేది ఎవరు? దేవుడే. ఊరికే తల్లి తండ్రి అయినాం అనుకో, బిడ్డల్ని కాపాడేది దేవుడే. ప్రతి వారిని కాపాడుతున్నాడు ఆయన. ఏ భేదము లేకుండా అందరినీ తన దగ్గరికి చేర్చుకుంటున్నాడు. రమ్మని పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా దగ్గరకు రండి. నా దగ్గరకు వస్తే, నా దగ్గర ఉంటే, ఒకని తల్లి వాణిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తాను. నా దగ్గర నుండి మీరు వెళ్ళిపోతే, నా మాట వినకపోతే మీరెవరో నాకు తెలియదు. అందుకే ఆయన ఆదరణ కరుణ సంపన్నుడు. ఆదరించి కరుణించే కరుణ సంపన్నుడు. 66వ అధ్యాయం యెషయా 13 కదా. ఒకని తల్లి వాణిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించెదను. 34వ అధ్యాయం నిర్గమకాండము 34:6. అతని ఎదుట యెహోవా అతన్ని దాటి వెళ్ళుచు, యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా. ఎవరైన? కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా. నీ ఎదుట నుంచి దాటిపోతున్నవాడు, నిన్ను చూస్తున్నవాడు, నీ కోసమై ప్రేమిస్తున్నవాడు, కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడు. నువ్వు ఎప్పుడు ఏమడిగినా కాదు అనేటువంటి వాడు ఆయన. అయితే మనం అడిగినవి ఆయనకి ఇష్టమై ఉండాలా. ఏదంటే ఇది అడిగితే ఆయన ఏడు. మనం అడిగినది ఆయనకు ఏమై ఉండాలా? ఇష్టమై ఉండాలి. ఇష్టం లేకపోతే ఆయన ఇయ్యడు. ఖచ్చితంగా ఆయనకు ఇష్టమై ఉండాలా, ఆయనకు మనం ప్రియులమై ఉండాలా. అందుకే ఆయన మరొకసారి యెహోవా
కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపాసత్యములు గల దేవుడైన యెహోవా. ఆయన దయగలవాడు, దయగలిగిన సంపన్నుడు. 119వ కీర్తన 156వ వచనం. యెహోవా, యెహోవా దేవా, నీ కనికరములు మితిలేనివి. అంటే ఎన్నో చెప్పలేము. ఎన్నోసార్లు నన్ను కనికరించినావయ్యా. మేమే నీ అద్భుత కార్యాలను మర్చిపోయినాం. ఇశ్రాయేలీయులను దేవుడు చాలా ప్రేమించినాడు, చాలా కనికరించినాడు. ఇశ్రాయేలీయులు ఎప్పుడు దేవుని మర్చిపోయినారు. ఆయన కనికరమును, ఆయన దయను మర్చిపోతూనే ఉన్నారు. అయినా దేవుడు వాళ్ళని ప్రేమిస్తూ కనికరిస్తూ వచ్చినాడు. ఇక్కడ ఏమంటాడు? యెహోవా, నీ కనికరములు లెక్కలేనివి, మితిలేనివి. ఎన్నిసార్లు నువ్వు మమ్మల్ని కనికరించినావు, కాపాడినావు, రక్షించినావు. కానీ మేము నీ దగ్గరికి రాము. మీరు పిలిచినా మేము పలకకున్నాం. ఆయన మనం పిలుస్తున్నాడు, కానీ మనమే విననటువంటి, చెవులు లేనటువంటి వాడుగా ఉన్నాం. నీవు ఎంత గొప్పవాడవయ్యా. నీ కనికరములు మితిలేనివి. నీ న్యాయ విధులను బట్టి నన్ను బ్రతికించు. నీవు న్యాయం గల దేవుడవు. నీ న్యాయ విధులను బట్టి నన్ను బ్రతికించయ్యా. నేను బ్రతకాలా లేదా అని నువ్వు న్యాయము చేయి తండ్రి. నీవు న్యాయాధిపతివై ఉన్నావు, రాజులకు రాజువై ఉన్నావు, ప్రభువులకు ప్రభువై ఉన్నావు. నీ కనికర సంపన్నుడవైన దేవా, నన్ను కనికరించు, నీ న్యాయము చొప్పున మమ్మల్ని బ్రతికించు అని మనం దేవునికి ప్రార్థన చేయాలి. ఇంకా 2 వచనాలు చదువుకొని ముగించుకున్నాం. మత్తయి సువార్త 20వ అధ్యాయం 29వ వచనం నుంచి చదువుకుందాం. వారు యెరికో నుండి వెళ్ళుచుండగా బహు జన సమూహము ఆయన వెంట వెళ్ళెను. ఇదిగో త్రోవ పక్కన ఎవరు కూర్చున్నారు? చెప్పాలి, ఎవరు కూర్చున్నారు? 2 గుడ్డివారు త్రోవ పక్కన కూర్చొని ఉండగా యేసు ఆ గుడ్డివాడు 2 కూర్చున్న మార్గంలో వెళ్ళుచున్నానని విని ఈ గుడ్డివారు ఏం చేసినారు? ప్రభువా, దావీదు కుమారుడా, మమ్మల్ని కరుణించుమని కేకలు వేసినారు. కరుణా సంపన్నుడైన దేవుని ఏమని అడుగుతున్నారు? అయ్యా దావీదు కుమారుడా, మమ్మలను కరుణించుమని కేకలు వేసిరి. అబ్జెక్షన్ వచ్చింది. నీవు కూడా కనికర పడే సమయంలో అబ్జెక్షన్ వస్తుంటది కొన్నిసార్లు. కనికరించు ప్రభు అని అడిగినప్పుడు కొంతమంది అవహేళన చేయొచ్చు, ఊరుకో. కానీ గుడ్డివారు వదిలిపెట్టలే. ఎందుకంటే కరుణించేవాడు మా దగ్గర నుండి వెళ్ళిపోతే ఇంకా మా మీద కనికరమే ఉండదు. వాళ్ళు గద్దించినా, ఊరుకుండమని చెప్పినా కనికరము గల కరుణా సంపన్నుని వేడుకుంటున్నారు. ఊరుకుండమని జనులు వారిని గద్దించిరి, కానీ వారు ప్రభువా, దావీదు కుమారుడా, మమ్మల్ని కరుణించుమని మరీ బిగ్గరగా కేక వేసిరి. ఎట్లా? అయ్యా 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 మమ్మల్ని కరుణించు, ఊరుకో ఊరుకో అన్న కొద్ది వాళ్ళు ఏం చేశారు? వాళ్ళ మాటలు లెక్కనే చేయలే. వాళ్ళ చూపంతా ఎవరి మీద ఉంది? నజరేయుడైన యేసు మీద ఉంది. కరుణించే కరుణా సంపన్నుడి మీద వారి ధ్యాస ఉంది. కళ్ళు లేకపోయినా ఆయన మాట విన్నారు. వారు మొరపెడుతున్నారు, అరుస్తున్నారు, మమ్మల్ని కరుణించు ప్రభువా అని. యేసు నిలిచి వారిని పిలిచి నేను మీకు ఏమి చేయగోరుచున్నానని అడుగగా వారు ప్రభువా, మా కన్నులు తెరవమనివి. అయ్యా ప్రభువా, కరుణా సంపన్నుడా, కనికరము గల దేవా, ఆదరించే దేవా, మా కన్నులు తెరవునైనా. ఎందుకు కన్నులు తెరవమంటున్నారు? ఎందుకు కన్నులు తెరవమంటున్నారు వాళ్ళు? చెప్పాలి. ఎందుకు? వాళ్ళు ఎవరు? గుడ్డివారు కాబట్టి అయ్యా మా కన్నులు తెరువు ప్రభు అని అడుస్తున్నారు.
కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. కాగా యేసు కనికరపడి, వారు అరచి మొరపెట్టుకున్నప్పుడు దేవుడు వారి అరుపులకు ఏం చేసినాడు? కనికరపడి కనికరపడి వారి కన్నులు ముట్టెను. వెంటనే వారు దృష్టి పొంది ఆయన వెంట వెళ్ళిరి. ఎవరి వెంట? కన్ను బాగైన తర్వాత పరిగెత్తుకొని పోలే. ఎవరెంత పోయినారు? యేసు ప్రభు వెంబడ. మనకు కూడా బాగైంది అనుకోండి, రోగం బాగైంది, మేలు జరిగినాయి, బాగలేనప్పుడు మాత్రం ఏం చేస్తాం? ప్రభువా, దేవా, తండ్రి, నాయనా కాపాడు అంటాం. కాపాడిన తర్వాత ఒక సామెత ఉంది, ఏరు దాటినప్పుడు ఎంగన్నా అన్నాడంట, ఏరు దాటినాక పింగన్నా అన్నాడంట. ఈరోజు కూడా చాలా మంది వ్యక్తులు అట్లే ఉన్నారు. బాగలేనప్పుడు, కష్టాలు ఉన్నప్పుడు మాత్రం ఏం చేస్తారు? దేవా, నైనా, తండ్రి, అబ్బా కాపాడు నాయనా అంటాడు. నీ మొర విని దేవుడు నిన్ను కరుణించి బాగు చేసిన తర్వాత ఇంకా ప్రార్థనలో కనపడం. బాగలేనప్పుడు ఎక్కడొస్తామో? ప్రార్థనకు వస్తాం, చర్చిలో కూర్చుంటాం, అడుగుతాం, దేవుడు బాగా చేస్తాడు. తర్వాత చర్చిలో కనబడతామా? కనబడం. ప్రార్థనలో కనబడతామా? కనబడం. ప్రార్థన చేస్తావా? చేయం. అట్లా ఉండకూడదు. నువ్వు బాగుపడినా బాగుపడకపోయినా, నిన్ను దేవుడు బాగు చేసినా, నువ్వు రోగములో ఉన్నా, దేవుడు మాత్రం ఎన్నడూ కూడా నువ్వు మర్చిపోకూడదు. ఒక మాట, మార్కు సువార్త 6వ అధ్యాయం 34వ వచనం. కనుక యేసు వచ్చి ఆ గొప్ప జన సమూహమును చూచి, వారు కాపరు లేని గొర్రెల వలె ఉన్నారని తెలుసుకొని వారి మీద కనికరపడి. కాపరు లేని గొర్రెల మీద యేసు ప్రభు ఏమైనాడు? కనికరపడి వారికి అనేక సంగతులు బోధింప సాగెను. కాపరు లేని గొర్రెలకు దేవుడు ఏం చేసినాడు? కనికరపడుతున్నాడు. అని మనకి కాపరి ఉన్నాడు, బోధించబడుతున్నాం, మనం దేవుని మాట వినకపోతే కనికరం పొందుతామా? పొందాం. కాబట్టి మన కాపరి ఎవరు? యేసు ప్రభు. ఇదిగో నేను గొర్రెలకు మంచి కాపరిని, ఆ గొర్రెల కొరకు, నా గొర్రెల కొరకు నేను ప్రాణమును పెడతా అన్నాడు. కాబట్టి ప్రాణము పెట్టేటువంటి గొర్రెల కాపరి మనకున్నాడు, కరుణించే కరుణా సంపన్నుడు మనకున్నాడు. కాబట్టి ఆయనను వెంబడిస్తూ నిరంతరము ఆయన మార్గంలో ముందు కొనసాగుతూ ప్రతి ఆదివారమున అపోస్తుల బోధయందును, సహవాసమందును, రొట్టె విరుచుటయందును, ప్రార్థన చేయటందును ఎడతెగక ఉందాం. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.